రాధిక ఆమె అత్తగారు సరళ యొక్క జీవితం ఎన్నో కష్టాలతో గడుస్తూ ఉండేది. వారి వద్ద 2 పూటలా కడుపు నిండా తినడానికి కూడా డబ్బులుండేవి కావు. రాధికకు వివాహం జరిగిన 2 ఏళ్లకే ఆమె భర్త పాము కాటు వల్ల చనిపోతాడు. ఆమె మామగారు చాలా ఏళ్ల క్రితమే ఏదో అనారోగ్యం కారణంగా చనిపోతాడు. అత్తాకోడళ్ళిద్దరూ కలిసే ఉంటూ ఉంటారు. కాని అత్తగారు సరళ యొక్క అమాయకత్వం వల్ల రాధిక ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సొచ్చేది. అందువల్ల వారిద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేది. సరళ జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా కూడా ఆమె సూర్యభగవానుణ్ణి పూజించటం మాత్రం మానేది కాదు. ఆమె సూర్యదేవునికి పరమ భక్తురాలు. ఆమె దగ్గర ఆవు లేకపోవడం వల్ల పొరిగింటి వారి వద్ద ఉన్న ఆవు దగ్గర నుంచి పేడ తీసుకువచ్చి ఇల్లంతటినీ అలికి ప్రతిరోజూ సూర్యదేవునికి పూజలు చేసేది. ప్రతిరోజూ మొదటగా సూర్యునికి జలాన్ని అర్పించి తర్వాత పూజార్చనలు చేసి ఆ తర్వాతే తన రోజును ప్రారంభించేది. పొరుగింటి స్త్రీతో మంచి సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఆమె సంతోషంగా తన ఇంటిలోని ఆవు పేడను సరళకు ఇచ్చేది. కాని ఒకరోజు బావి వద్ద నీళ్లు తోడుకునే విషయంగా ఆ పొరుగింటామెతో సరళకు వాదులాట జరుగుతుంది. మొదట నేను వచ్చి నా కుండను పెట్టాను, అందుకే మొదట నేనే నీళ్లు నింపుకుంటాను. కుండ పెట్టడం వల్ల ఏమవుతుంది? కావాలంటే నేను కూడా 10 కుండలను పెడతాను. మొదట ఎవరు వస్తే వాళ్లే మొదట నీళ్లు నింపుకుంటారు. వెళ్ళి ఎవరినైనా అడుగు, మొదట నేనే నింపుకోవాలని చెప్తారు. ఆ రోజు నుంచి పొరిగింటామే సరళకు పేడ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఈ విషయంగా సరళ ఆలోచనలో పడుతుంది. తన గదిలోనే మౌనంగా కూర్చుని ఉంటుంది. పేడతో ఇల్లలకకుండా సూర్యదేవుడికి పూజ చేయకూడదనేది ఆమె నియమం. ఇదంతా ఆలోచిస్తూ ఆమె మనసు అశాంతిగా ఉండేది. ఇంతలో ఆమె కోడలు రాధిక అక్కడకు వస్తుంది. ఇప్పుడు మొహం మార్చుకొని ఏం లాభం? ఒకే ఒక్క మంచి పొరిగింటామే ఉండేది. ఏ సమయంలోనైనా ఎలాంటి సహాయమైనా చేసేది. ప్రతిరోజు వాళ్ళింటి నుంచి పేడ తీసుకొచ్చి ఇల్లలికి సూర్యదేవుడికి పూజ చేస్తారనే విషయం అప్పుడు గుర్తురాలేదా? ఇప్పుడు పేడ లేకుండా పూజ ఎలా చేస్తారు? అమ్మా రాధిక, మనం ఆవును కొనుక్కుంటే ఎలా ఉంటుంది? దానివల్ల పేడైతే వస్తుంది, దాంతోపాటు పాలు కూడా దొరుకుతాయి. వా, ఎన్ని తెలివితేటలు! తిండానికే డబ్బుల్లేవు, మీరు ఆవును కొంటారా? హే భగవాన్, ఈమెతో ఎలా వేగను? సరే సర్లే, నేనింకెక్కడికైనా వెళ్ళి పేడ తీసుకొస్తాలే. ఏదో కొంచెం కష్టం అవుతుంది, అంతే కదా. వాళ్ళిద్దరూ భోజనం చేసి నిద్రపోతారు. సరళ పొద్దున్నే లేచి పేడ తీసుకురావడానికని బయలుదేరుతుంది. కాని చాలా దూరం వెళ్తేగాని ఆమెకు పేడ దొరకదు. అందువల్ల సూర్యదేవుని పూజ చేయడం ఆలస్యమవుతుంది. ఒకరోజు సూర్యభగవానుడు ఆమె కలలో దర్శనమిస్తాడు. సరళతో ఇలా అంటాడు: సరళ, నువ్వు నాకు పరమ భక్తురాలివి. నీ భక్తి శ్రద్ధలతో నేను ప్రసన్నుడనయ్యాను. కాని గత కొన్ని రోజులుగా నువ్వు నాకు ఆలస్యంగా పూజ చేస్తున్నావు. నేను నువ్వు సమర్పించే నీటి కోసం ఎదురు చూస్తుంటాను. ఏమైంది సరళ? హే సూర్యదేవా, నేనేం చెయ్యను? మీ పూజ ప్రారంభించకముందే ఇల్లలకడానికి పేడ కోసం నేను చాలా దూరం వెళ్లాల్సొస్తోంది. అందుకే పూజకు ఆలస్యమవుతోంది. ఒకవేళ నా వద్దే ఒక ఆవు ఉండుంటే మీ పూజ సమయానికి చేసుండేదాన్ని, ఆలస్యం చేసుండేదాన్ని కాదు. కాని ఆవును కొనడానికి నా వద్ద డబ్బులెక్కడివి? సరళ మాటలు విన్న సూర్యదేవుడి మనసు కరుగుతుంది. వెంటనే సరళతో, నీ భక్తి శ్రద్ధలను చూసి నేనెంతో ప్రసన్నుడనయ్యాను. నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో. హే సూర్యదేవా, నాకు ఒక ఆవుని ప్రసాదించండి. ఎల్లవేళలా నా ఇంటి ముందుండేలాగా ఒక ఆవునివ్వండి. తథాస్తు, నీవడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పట్నుంచి నీ ఇంటి ముందర ఎల్లవేళలా ఒక ఆవు ఉంటుంది. ఇలా చెప్పి సూర్యభగవానుడు అంతర్ధానమైపోతాడు. ఇంతలో సరళకు మెలకువ వస్తుంది. కోడలితో ఈ విషయమంతా చెప్తుంది. కల గురించి చెప్తే రాధిక సరళ మాటలు నమ్మదు. తర్వాత ఇద్దరూ బయటకు వస్తారు. చూస్తే బయట తెల్లటి ఒక అందమైన ఆవు ఉంటుంది. ఇది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అరే, భగవంతుడు మీకు కలలో కనిపించి వరమిస్తానంటే
ధనం సంపదలు అడగకుండా ఇలా ఆవును అడుగుతారా? నాకు పేడ కోసం ఒక ఆవు మాత్రమే కావాలి రాధికా. అందుకే ఆవునే అడిగాను. ఇదంతా విన్న రాధిక కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏవో మాటలు గొణుగుతూ ఉంటుంది. హే భగవంతుడా, మీరు ఈమెకు ఆవునైతే ఇచ్చారు, కాని అంతకన్నా ముందు కొంచెం బుద్ధినిస్తే బావుండేది. ఈ విధంగా సరళ రోజంతా ఆవును మేపడం, అది వేసిన పేడను జమచేసి రోజూ ఇల్లలకడం, తర్వాత సూర్యదేవునికి జలాన్ని అర్పించి పూజలు చేయడం చేసేది. అప్పట్నుంచి సరళ ఎంతో సంతోషంగా ఉండేది. కాని కోడలు రాధికకు ఎంతో కోపం వస్తూ ఉండేది. ఆవు మేతకు ఎంతో డబ్బు ఖర్చయ్యేది. పైగా అది పాలిచ్చేది కాదు, పేడ మాత్రమే వేసేది. కొన్ని రోజుల తర్వాత సరళకు తీవ్రమైన జ్వరం వస్తుంది. రాధిక దగ్గర మందులు కొనేంత డబ్బులు కూడా ఉండవు. మరొకటి ఆలోచించకుండా ఆమె సూర్యదేవుడిచ్చిన ఆవుని తీసుకువెళ్లి పక్క ఊర్లోనే ఉన్న ఒక రైతుకు అమ్మివేస్తుంది. వస్తూ వస్తూ మందుల షాపు దగ్గర ఆగుతుంది. మా అత్తగారికి తీవ్రమైన జ్వరంగా ఉంది, ఏవైనా మందులివ్వండి. ఈ టాబ్లెట్లు పొద్దున్నొకటి రాత్రొకటి వేయండి. అప్పటికి కూడా జ్వరం తగ్గకపోతే డాక్టర్కు చూపించండి. రాధిక ఇంటికి వెళ్లి అత్తగారికి మందులిస్తుంది. కొంచెంసేపటికే సరళకు జ్వరం తగ్గిపోతుంది. నేను వెళ్లి పేడ జమ చేస్తాను. సరళ బయటకు వచ్చి చూస్తే తన ఆవు కనిపించదు. రాధిక ఆవుకి గడ్డి వేసినట్లేదు, గడ్డి తినడం కోసం బయటకు వదిలేసినట్లుంది అనుకుంటుంది. చాలాసేపటి వరకు ఆవు తిరిగి రాకపోయేసరికి సరళ రాధికను పిలుస్తుంది. రాధికా, ఓ రాధికా, నా ఆవు ఎక్కడికెళ్ళింది? రాధిక ఇంట్లోంచి బయటకు వచ్చి, నేను ఆవుని అమ్మేశాను, అది దేనికి పనికిరావడం లేదు. రోజంతా శుభ్రంగా తిని కేవలం పేడ మాత్రమే వేస్తోంది. ఇంట్లో తినడానికే డబ్బుల్లేవు, మరేం చేయమంటారు? మీకు మందులెక్కడ్నుంచి తీసుకురాను అంటుంది. సరళ బాధతో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. రాధిక ఆమెను ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంది. మందులు కొనడానికి డబ్బులు లేకపోతే నన్ను అలానే చనిపోనివ్వాల్సింది, అంతేకాని ఆవు నమ్మేస్తావా? ఇంతలో వారికి బయట ఆవు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇద్దరూ బయటికెళ్లి చూస్తే మరలా అక్కడ ఒక తెల్లటి ఆవు ఉంటుంది. రాధిక ఎంతో ఆశ్చర్యపోతుంది. సరళ ఆవు వద్దకు వెళ్లి దాన్ని నిమురుతూ ఉంటుంది. రాధికా, చూడు, నా ఆవు తిరిగి వచ్చేసింది. అత్తయ్య, నాకొక విషయం చెప్పండి. సూర్యదేవుడు మీకు ఏమని వరమిచ్చారు? నీకింతకు ముందే చెప్పాను కదా, ఒక ఆవు ఎల్లప్పుడూ నాతో పాటు ఉంటుందని చెప్పారు. అవునా? సరే సరే, నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? నాక్కూడా చెప్పు. ఏం లేదు, మీరు మందులేసుకొని పడుకోండి, లేకపోతే మళ్ళీ జ్వరం వస్తుంది. సరళ నిద్రపోతుంది. కాని రాధిక మనసులో ఏవో ఆలోచనలు వస్తాయి. ఆమె బయటకు వచ్చి ఆ ఆవుని తీసుకొని వేరే ఊరు వెళ్ళి మరొక వ్యక్తికి ఆ ఆవును అమ్మివేస్తుంది. మళ్ళీ మర్నాడు తెల్లవారుతుంది. సరళ బయటకు వచ్చి చూస్తే మళ్ళా తన ఆవు కనిపించదు. ఇది చూసిన సరళ మళ్ళా గాబరా పడుతుంది. హే సూర్యభగవాన్, ఎక్కడికెళ్ళింది నా తెల్లటావు? రాధికా, ఓ రాధికా అని మళ్ళీ కోడల్ని పిలుస్తుంది. ఇంతలో రాధిక బయట్నుంచి వస్తూ ఆమె దగ్గరకు వస్తుంది. ఇదిగో 10,000 రూపాయలు, వీటిని జాగ్రత్తగా దాచిపెట్టండి. అరే, ఇన్ని డబ్బులు ఎక్కడినుంచొచ్చాయి రాధికా? రాధిక అత్తగారితో తాను మళ్ళీ ఆ ఆవుని 10,000 రూపాయలకు అమ్మివేశానని చెప్తుంది. ఇది విన్న సరళ ఎంతగానో కోప్పడుతుంది. మళ్ళీ నా ఆవును అమ్మడానికి నీకెంత ధైర్యం? ఇప్పుడు నాకు పేడెక్కడ్నుంచి వస్తుంది? సరళ కోపం చూసిన రాధిక సూర్యదేవుడిచ్చిన వరం గురించి సరళకు అర్థమయ్యేలా చెప్తుంది. చూడండత్తయ్య, ఒకవేళ సూర్యభగవానుడు మీతో పాటు ఎల్లప్పుడూ ఒక తెల్లటి ఆవు ఉంటుంది అని చెప్పారంటే ఏదో ఒక చమత్కారం జరిగే తీరుతుంది. ఇలా చెప్పి ఆమె అత్తగారిని లోపలికి తీసుకెళ్లి శాంతింపజేస్తుంది. ఇంతలో వాళ్లకి మళ్ళా ఆవు అరిచిన శబ్దం వినిపిస్తుంది. వాళ్లు బయటకు వెళ్లి చూస్తే మళ్ళా వాళ్ళింటి ముందర ఒక తెల్లటి ఆవు ఉంటుంది. హే సూర్యదేవా, మీకు శతకోటి ప్రణామాలు. అత్తయ్య, మీరు సూర్యదేవుడిచ్చిన వరాన్ని అర్థం చేసుకోండి. ఆయన మాట ప్రకారం మీతో పాటు ఎల్లప్పుడూ ఒక తెల్లటి ఆవు ఉంటుంది. ఇప్పుడు మీరు పేడ కోసం చింతించనవసరం లేదు.
అప్పట్నుంచి రాధిక ప్రతిరోజు ఒక ఆవుని తీసుకువెళ్లి అమ్మి వస్తుంది. మళ్ళా ప్రతిరోజు వాళ్ళింటి ముందర ఒక తెల్లటి ఆవు ప్రత్యక్షమవుతుంటుంది. ఈ విధంగా సూర్యభగవానుడి కృప వల్ల వాళ్ళు ధనవంతులైపోతారు. వారికి ఇప్పుడు దేనికి లోటుండదు. ధనం, పెద్ద ఇల్లు, నౌకర్లు, చాకర్లు అన్నీ వచ్చాయి. అప్పట్నుంచి అత్తా కోడలు ఇద్దరూ కలిసి ప్రతిరోజు సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి పూజలు చేసేవారు. జై సూర్యదేవ్కి జై! జై హో భగవాన్! సూర్యదేవ్కి జై హో! కొన్ని రోజుల తర్వాత రాధిక, ఆమె అత్తగారు సరళ కలిసి ఆ ఊరిలో సూర్యభగవానుడికి ఒక మందిరాన్ని నిర్మిస్తారు. ఆ మందిరానికి దూరదూరాల నుంచి ప్రజలు వచ్చి సూర్యదేవునికి పూజలు చేసి జైకారాలు చేసేవారు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.